Please subscribe to 7 Media. అలా అయితే కొంచెం స్పేస్ దొరికి దూరంగా ఉందామని. కాబట్టి విరూపాక్ష పూజ కదా, మీ ప్రేక్షక పూజ. ఓకే అయితే ఓకే. సో అందరూ ప్రేక్షక దేవుళ్ళు అంటారు కదా, కానీ ఆ ప్రేక్షక దేవుళ్ళకి ఒక్కళ్ళు కూడా దీప నైవేద్యాలు సమర్పించరే. అందుకనే మా హుషారు పిట్టలు హిట్ అవ్వాలని మా ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ఇవాళ దీప నైవేద్యాలు సమర్పించాలని అనుకుంటున్నాం సార్. అగరబత్తులు ఓడటో మర్చిపోతారు రైతు. అసలు ముందుగా వచ్చేదే ధూపం. ఆర్తికర బిల్లు ఉన్నాయా? తీసుకురా మరి. రైట్ ఓకే ఇంకా తీసుకోండి. మైక్ కాదు, ఇది అగరబత్తి తీసుకో. రెడీ అన్నీ ఉన్నాయి కానీ అగ్గిపెట్టి ఉందా? అగ్గిపెట్టి ఉందారా? పూలలో కప్పేసి మొత్తం. ఏంటది? రెడీ దొరికింది. మీరు ముట్టియండి బాబు. భిక్షు గారు మంత్రాలు చదవండి. చదువుతాను నేను, అదే సిద్ధంగా వచ్చిన. నేను అటు లేనండి, ఇటున్నాను. ఎటున్నారండి? అయ్యో ఇట్లా మాది అది. రెడీ అంటే పూజ అర్థమైంది కండి. మా ఇంటెన్షన్ ఏంటంటే అందరూ ప్రేక్షక దేవుళ్ళు అంటారు, కానీ పాపం ఏ ప్రేక్షక దేవుళ్ళు ఎవరు కూడా ధూప నైవేద్యాలు సమర్పించిన వాళ్ళు లేరు. అందుకనే మా హుషారు పిట్టలకి మేము ఏం చేస్తున్నామంటే ఆ ప్రేక్షక దేవుళ్ళకు ధూప నైవేద్యాలు సమర్పించి మా సినిమాని చూసి మా సినిమాకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. స్టార్ట్ చేయం. ఇంకా తిప్పమ్మ. ఓం క్లాస్ ప్రేక్షక దేవుళ్ళాయన నమః. ఓం మాస్ ప్రేక్షక దేవుళ్ళాయన నమః. ఓం ఇంకెవరు ఫ్యామిలీ ప్రేక్షక దేవుళ్ళాయ నమః. ఓం మిక్స్డ్ ప్రేక్షక దేవుళ్ళాయ నమః. ఓకే ఒకసారి యూత్ ఓకే. జంజి మన జంజి ప్రేక్షక దేవులాయ నమః. ఇంకా ఎవరైనా ఉంటే గంజి ప్రేక్షక దేవులాయ నమః. ఓకే ఒకసారి మొక్కండి అమ్మా. మీరు అయ్యా అట్టి పండులో పెట్టేసి అమ్మా. నెక్స్ట్ టెంకాయ కొట్టున్నాయన. అలాగే స్వామి గారు. టెంకాయ కొట్టడం కొంచెం కష్టంగా ఉంది. మీరు కొట్టనా? మీరే కానీ నాకు మైక్ పెట్టమ్మా. నువ్వు ఒక పని చేద్దామండి, టెంకాయ దీంట్లో కొడతాం. మా నాయుడు లొల్లి పెడతాడు, మీరు ఖరాబ్ అయితే లొల్లి పెడతాడు బయట పడితే. ఓం హుషార్ పిట్టలు. ఓం ప్రేక్షక దేవులైన నమః. మా సినిమాని హిట్ చేయాలి, సూపర్ హిట్ చేయాలి, బ్లాక్ బాస్టర్ హిట్ చేయాలి, ఇండస్ట్రీ హిట్ చేసినా పర్లేదు. జై టిఎఫ్ఐ. చెప్పండి అమ్మా. ఇప్పుడు ఫైనల్ గా హారతి ప్రేక్షకుల మీద ఉన్న ప్రేమతో ఆయన చేతిని చాపి మరి హారతి మీ చేతితోనే కాదా? ఎవరు మీ చేతుల్లో హారతి ఇవ్వట్లేదా ప్రేక్షకుల మీద ప్రేమతో? ప్రేక్షకులు హట్ అవుతారమ్మా. తీసిన చేతులు కదా, అన్ని ఎమోషన్స్ ఎందుకు అని పూజలో ఆయన హారతి గై గోనరే మంగళ హారతి గై గోనరే రెండై రే. హారతి గై గోనరే మంగళ హారతి గై గోనరే. డబ్బున్న లేకున్నా అప్పోసపోదీసి సినిమాని ఆదరించే తెలుగు ప్రేక్షక దేవుళ్ళు హారతి గై గోనరే మంగళ హారతి గై గోనరే. హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా ఏ వుడ్ అయినా ఆదరించే తెలుగు ప్రేక్షక దేవుళ్ళకు హారతి గై గోనరే మంగళ హారతి గై గోనరే. ఈ చిన్న వాళ్ళం మేము, కొత్త వాళ్ళం మేము, హుషారు పిట్టలతో వస్తున్నాము. మమ్ములను ఆశీర్వదించి విజయం చేసే ప్రేక్షక దేవుళ్ళకు హారతి గై గోనరే మంగళ హారతి గై గోనరే. ఓం ధూపం నైవేద్యం సమర్పయామి. తెలుగు ప్రేక్షకులకు సమర్పయామి. మొక్కరాబా మీరు మొక్కను పొడుగు గారు మొక్కండి. మీరు మొక్కండి. వేణుగోపాల్ గారు
మీడియేటర్ గారు, మీడియా సార్ మీరు మొక్కండి. సురేష్ బాబు గారు సార్ మీరు మొక్కండి. అయిపోదామా? పక్కన మళ్ళీ పక్కన పెట్టమ్మా. రైట్. ఇప్పుడు ప్రేక్షకుల దేవుళ్ళకు పూజలు దీపం ధూపం నైవేద్యం సమర్పించాం కాబట్టి మీ కోరికలు మనసులో ఉన్న కోరికలు నువ్వు కోరుకో అమ్మా. గట్టిగానమ్మా నా లెక్క. మా తెలుగు ప్రేక్షకులు అందరూ హుషారు పిట్టలు టీజర్ చూసి ఎవరన్నా అదిరినా బెదిరినా ఇవాళ మా ట్రైలర్ చూసి మీకు మా సినిమా మీద ఒక నమ్మకం అయితే వచ్చింటుందని అనుకుంటున్నాము. మీరు కూడా అందరూ రేపు August 15th టికెట్స్ బుక్ చేసుకొని సినిమా చూడండి. మా నమ్మకం, మాపై నమ్మకంతో టికెట్స్ బుక్ చేసుకొని సినిమా చూసిన మీ నమ్మకం రెండు నిజమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు కోరుకురాయన. అలాగే. సో ప్రేక్షక దేవుళ్ళకి నేను కోరుకునేది ఒకటే, పెయిడ్ ప్రమోషన్స్ మేము 14th నుంచి స్టార్ట్ చేసేసాము. పెయిడ్ ప్రమోషన్ కాదురా, పెయిడ్ ప్రీమియర్స్. అలాగే పెయిడ్ ప్రమోషన్ పూజలు. సో ఆ పెయిడ్ ప్రమోషన్ లేకుంటే మనం కష్టపడి ఏదో ఒకటి చేస్తున్నాం, మళ్ళీ పెయిడ్ ప్రమోషన్ జరుగుతుంది ఇట్లా. అలాగే గురుగారు. సో పెయిడ్ ప్రీమియర్స్ 14th నుంచే మొదలు పెట్టాం మేము. సో మీరు అందరూ మీ నియర్ బై థియేటర్స్, AAA సినిమాస్, AMB సినిమాస్లో మీకు ఆల్రెడీ టికెట్స్ ఓపెన్ అయిపోయినాయి. ప్రేక్షక దేవుళ్ళు 75% అప్పుడే బుక్ చేసేసారు గురుగారు. ఈ పూజతోని 25%, మిగిలిన 25% కూడా బుక్ చేసేలా మీరు జర మంచి ఇంకా పూజలు అలాగే. సో అదే కోరుకుంటున్నాను నేను. ఇంకా 15th August రోజు మా సినిమా ప్రతి సినిమా థియేటర్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. సో మంచి బుకింగ్స్తో ఓపెనింగ్ స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను గురుగారు. ఓకే అండి. అందరికి హారతి ఇద్దామండి. లేమ్మా ఒకసారి తొందరగా. అమ్మో, చాలా కష్టంగా ఉంది. సినిమాలో బరువు బాధ్యతలు మళ్ళీ మొదలు పెట్టారు. ప్లేట్ తీసి పక్కన పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ మళ్ళీ వేదిక మీదకి రావాలి. వెళ్తుందో నాకు తెలియదు కానీ ఆయన మాత్రం అందులో ఉంటూ ఉంటారు. ఆయన సపోర్ట్ అందిస్తూ ఉంటారు. మంచి సినిమాలకి బ్యాక్ ఎండ్లో ఉండి ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఆయనే బెక్కం వేణుగోపాల్ గారు. సో ఆయనలో ఆ హుషారు ఉంది. ఆయన సినిమా లిస్ట్లో హుషారు హిట్ ఉంది. సో ఎస్, ఆయన్ని వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాం. డిఓపి రుద్రసాయి గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే లిరిసిస్ట్ చిరంజన్ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. ఓకే, బొకే తీసేసి ఒక పిక్చర్ అండి. ఓకే, సో ముందుగా సురేష్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఐ మైట్ బి రిపీటింగ్ మై సెల్ఫ్. ఈ కొన్ని నెలల ముందు వేణు బెకం బ్రాట్ వెంకట్ యాదవ్ అండ్ భిక్షు టు మై ఆఫీస్. తీసుకొచ్చి వీళ్ళు ఒక సినిమా తీశారండి, మనం చూసి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయమన్నారు. వాళ్ళు చూసినప్పుడు అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త నిర్మాతలు ఒక రూరల్ తెలంగాణలో వాళ్ళు ఉండి ఒక సినిమా తీశారు. I really felt అంటే how hard they worked to get that film ready. They spent some money, borrowed. ఆ సినిమా తీసి చూపెట్టారు. మా స్టాఫ్ అందరు చూసి ఇట్ హ్యాడ్ ఇట్స్ లాట్ ఆఫ్ పాజిటివ్స్ ఉన్నాయి, తప్పకుండా చేసి ఆ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయాలని వీ మేడ్ ఎ డెసిషన్. ఆ తర్వాత దే వెంట్ ఇన్ టు అ సెన్సర్ ఇష్యూ. వాళ్ళకి 2-3 months సెన్సర్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అవన్నీ ఓవర్కమ్ చేసుకొని నాకు చూపెట్టిన తర్వాత కొన్ని రీషూట్లు కూడా చేశారు. ఐ టోల్డ్ దెమ్ సర్టన్ థింగ్స్, ఐ కూడా రీషూట్ చేశారు. అండ్ దెన్ ఒక చిన్న సినిమాని అందరు కంప్లైంట్ చేస్తాం, చిన్న సినిమాలకి హౌ డు యూ గివ్ లైఫ్ టు దీస్ ఫిల్మ్స్. దే ఆర్ ట్రయింగ్ డెస్పరెట్లీ. వాళ్ళ డిజిటల్ మీడియా రోజు ఏయో వ్యూస్ వస్తూ ఉంటే ఐఎమ్ నాట్ యూస్ టు మెనీ ఆఫ్ దీస్ థింగ్స్, కానీ వాళ్ళ రియల్ అగ్రెషన్ ఇన్ దట్ అది న్యాచురల్గా వచ్చినాయి ఎట్లా చేస్తున్నారో నాకు తెలియదు, బట్ దే రియల్లీ అగ్రెసివ్లీ మార్కెటెడ్ దేర్ ఫిలిం. ఇప్పుడు నాకు తెలియదు ఇలా చేస్తున్నారని. ఇప్పుడు ఒక రిక్వెస్టింగ్ ది ఆడియన్స్ టు కమ్ అండ్ వాచ్ ద ఫిలిం. యూ కెన్ సీ they've definitely made a good film. It is worth a view. Mana time will be well spent watching this film. I want to wish
Venkat Yadav, Bhikshu, the hero, heroine, all the character actors, music director, editors, all of them who worked very hard for this film. All the best, and I wish that they have a very, very good success. Please come and watch this film. థ్యాంక్ యూ సురేష్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం అండి. థ్యాంక్ యూ. యా, మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ సురేష్ బాబు గారికి తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, నేను సినిమా చూసినాక వాళ్ళు దేవ్ ఆల్రెడీ స్టార్టెడ్ రెగ్యులర్ షోస్ ఇన్ థియేటర్స్. ఇవాళ ఐ థింక్ వరంగల్లో వేస్తున్నారు షో. టుమారో ఆల్సో రిలీజ్ ముందు కూడా 3-4 ఊళ్ళల్లో సినిమాని ఓపెనింగ్ ఫర్ పబ్లిక్. నేను సినిమా బాగుంటే జనం చూస్తారు. దే ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ టు స్ప్రెడ్ ద వర్డ్. సో లెట్స్ గో అండ్ జస్ట్ పుట్ ద షోస్. అంటే ఈ క్లటర్లో మీరు బయటకు రావాలంటే మీరు ఎన్ని షోలు కావాలంటే 15వ తారీఖు ముందే వేసుకొని నిజంగా సినిమా బాగుంటే ఆటోమేటిక్లీ ద వర్డ్ విల్ స్ప్రెడ్ అండ్ దిల్ కమ్ అండ్ వాచ్ యువర్ ఫిలిం. అండ్ దే వెరీ కంఫర్ట్. ఇవాళ వరంగల్లో వేస్తుంటే ఇందాక వచ్చి చూపెట్టారు సార్, ఆర్గానిక్ ఓవర్ 75% ఆల్రెడీ బుక్డ్ అని చూపెట్టారు. సో ఇట్స్ వెరీ వెరీ నైస్. అండ్ లెట్ దెమ్, అంటే ఒక చిన్న సినిమా బయటకు రావాలంటే ది ఆడియన్స్ హ్యాస్ టు మేక్ అ డిసిషన్ టు కమ్ టు ద ఫిలిం. అందుకని వీళ్ళు యూ హ్యావ్ టు బై యువర్ టికెట్ అండ్ కమ్ అండ్ వాచ్ దిస్ ఫిలిం. దే ఆర్ హ్యావింగ్ దీస్ షోస్ ఎవ్రీవేర్. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ గివ్ దెమ్ దేర్ రిజల్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ సురేష్ బాబు గారికి తెలియజేస్తున్నాము. ఈ సినిమా నచ్చి ఆయన రిలీజ్ చేయడమే కాకుండా ఈ చిత్రం యొక్క టీజర్ అండ్ ట్రైలర్ని రిలీజ్ చేయడానికి కూడా అందరికీ నమస్కారం. సో ముందుగా డే 1 నుంచి కూడా సపోర్ట్ చేస్తున్న మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సో మేము మూవీ చేసేటప్పుడు ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఎంతో కాన్ఫిడెంట్గా మనం చేస్తాం, మూవీ ఎలాగన్నా హిట్ అవుతుందని చెప్పుకుంటూ వచ్చాము. మూవీ అంతా అలానే కంప్లీట్ చేసాము. కానీ ఎక్కడో కానీ ఒక చిన్న భయం ఉండేది, అరే మనకు కూడా ఎవరన్నా మంచి సపోర్ట్ ఉంటే బాగుండేదేమో అని అనుకునే టైంకి వేణుగోపాల్ సార్ ఇంకా సురేష్ బాబు సార్ సపోర్ట్ యాడ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్ లేకపోతే ఈ జర్నీ అసలు పాసిబుల్ అయ్యేదే కాదు. అండ్ మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, డిఓపి సార్ అండ్ మొత్తం మై హోల్ టీమ్ మొత్తం ఎంత కష్టపడి ఇంత పెయిన్ తీసుకొని నాపై నమ్మకంతో, నా యాక్టింగ్ నమ్మకంతో, నేను డెబ్యూట్ ఫిలిం అయినప్పటికీ కూడా నా యాక్టింగ్ మీద చాలా నమ్మకం పెట్టారు. ఆ నమ్మకంతో ఇంత దూరం వచ్చినందుకు ఈసారిగా నా 7 కొండల వెంకన్న స్వామి నా వెనకుండి నన్ను గెలిపించినాడా స్వామి, చాలా గొప్పదాన్న ఇప్పుడుస్తాను స్వామి. ఏమప్పా అర్థమవుతా ఉండదా? బుక్ మై షోలో టికెట్స్ ఆల్రెడీ ఓపెన్ అయినాయి. ఓమ్మి మీకు కూడా చెప్తాండా, మీరు కూడా తూరి కన్నయ్యండి. ఏమన్నా తప్పులు మాట్లాడితే క్షమించండి. నేను ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే అందరూ కూడా ఫస్ట్ నుంచి చిన్న సినిమా అని చెప్పి చాలా హర్ట్ చేశారు. మేము ఎప్పుడైతే సురేష్ ప్రొడక్షన్స్లో కాలు పెట్టామో అప్పటి నుంచి మాకు ఒక నమ్మకం వచ్చింది, అరే ఇప్పుడు మనకి చిన్న సినిమా కాదు ఇది అని చెప్పి. అలానే మీరు కూడా మీడియా అందరూ మీరు కూడా సపోర్ట్ చేస్తే ఈ చిన్న సినిమా కాస్త పెద్ద సినిమా అవుతుంది, పెద్ద హిట్ అవుతుంది. ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేయండి అబ్బా, మీ అమ్మాయినబ్బా, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. August 15th రిలీజ్ అవుతుంది మన హుషారుపిట్టలు సినిమా. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ. ఇంత క్యూట్గా అడగగానే వెంటనే మా కిరణ్ బయటకు వెళ్తున్నాడు బుక్ మై షో ఓపెన్ చేయడానికి. థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మా సినిమాని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఈ మూమెంట్ కోసం నేను ఒక 5-6 ఇయర్స్ నుంచి కృష్ణనగర్ సన్లో, మళ్ళా ఫిలిం నగర్ సన్లో, మణికొండ ప్రొడక్షన్ హౌసెస్, మళ్ళా ఏడు ఆడిషన్ కాల్ కనిపించిన ఆ రూమ్లోకి వెళ్ళిపోయి ఆడ ఆడిషన్లు ఇచ్చి ఇలా తిరుగుతూ నాకు భిక్షు గారి దర్శనం, ఇంకా వెంకట్ గారి దర్శనం దొరికింది. ఇంకా వాళ్ళు నా ఆడిషన్ చూసి నన్ను నమ్మి ఒక క్యారెక్టర్ రాశారు నాకు. అంటే సినిమా లైక్ అగ్రిమెంట్స్ ముందైతే నాకు ఒక క్యారెక్టర్ అనిపించింది, ఏదో సపోర్టింగ్ క్యారెక్టర్ ఏదో ఉంటుంది. ఎందుకంటే నేను 5-6 ఇయర్స్ నుంచి ఐ బీన్ లైక్ పాసింగ్ క్యారెక్టర్స్ చేస్తూ, సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ, ఇంత తొందరగా మనకు రాదులే, ఇంకా 2-3 సినిమాలు, ఇంకా ఒక 10-15 సినిమాస్ తర్వాత ఎవరన్నా నమ్మి ఆఫర్ ఇస్తే ఇవ్వగలరో ఏమో అనుకుంటుండే. బట్ సార్ థ్యాంక్ యూ సో మచ్. నమ్మి ఫస్ట్ అంటే అసలు లీడ్ అంటేనే నాకు షాక్ వచ్చిందమ్మా, లీడా నేనేనా? ఓకే థ్యాంక్ యూ సార్.
జస్ట్ అంటే షాక్లు ఉండే, సో ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేదు సార్ ముందు. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా సినిమా 2Dఏ బట్ 4D ఎక్స్పీరియన్స్ ఇస్తాను మీకు. అది ఎలా చెప్తాను నేను. సాయన్న డిఓపి సాయన్న సినిమాటోగ్రఫీ చూస్తే మీకు ఒక ఊర్లో, అరే మన ఊరే కదా ఇది, అరే మనం ఈ గల్లీలో ఈ షాప్ దగ్గర మనం అదేంది పెప్సీలు కొంటూ పెప్సీలు తింటూ పెప్సీ సార్ చిన్న ఉంటాయి. ఆయన పెప్సీని కూడా ఫ్లెక్సీ అనుకుంటున్నారు, ప్రమోషన్స్ లో ఫ్లెక్సీస్ సో పెప్సీలు అలాంటివి. ఇంకా మా మ్యూజిషియన్ చరణ్ అన్న, ఇంకా లిరిసిస్ట్ చిరంజన్ అన్న కొట్టిన మ్యూజిక్ తోని మీకు ఒక మట్టి వాసన, ఒక మట్టి ఫీల్ వస్తుంది. సో మీరందరూ వెళ్ళండి, సినిమాని ఎంజాయ్ చేయండి. ఇంకా పడ్డది అన్న కదా. సో ఫైనల్లీ సురేష్ బాబు గారి ప్రొడక్షన్లో నా సినిమా ట్రైలర్ పడ్డది. అండ్ ఫైనల్లీ సే ప్లీజ్ గో బుక్ యువర్ టికెట్స్ అండ్ ఎంజాయ్ అ మూవీ. చూసారు ఆ ట్రైలర్, ఎమోషన్కి ఎమోషన్, కల్చర్, ఫన్కి ఫన్, మళ్ళా చాలా ఉన్నాయి, హార్ట్ చేస్తుంది, సస్పెన్స్ కూడా చాలా ఉంటాయి. సో చాలా చాలా థ్రిల్లింగ్ ఉంటుంది సినిమా చూడడం కూడా. సో ప్లీజ్ 15th ఆగస్ట్ రోజు మీరు వెళ్ళి మీ ఫ్యామిలీస్తోని వెళ్ళి టికెట్స్ బుక్ చేసి సినిమాని ఎంజాయ్ చేయండి. ఇంకా ప్రేక్షకులే మా దేవుళ్ళు, నిజంగా మీరు దేవుళ్ళే. అండ్ లాస్ట్ టైం చెప్పినట్టు ప్రతిసారి ఏ స్టేజ్ మీద అని ఉండనియండి. అందరు అంటుంటారు దట్ మీరు మీ పని చేయండి, మిగతాదంతా భగవంతుడి మీద వదిలేయండి. బట్ నీ ఈ చెయ్యి నేను పైకి చూపియా, ఈ చెయ్యి మీకే చూపిస్తా. ఎందుకంటే మీరే మా దేవుళ్ళు. మీరు మా సినిమా చూడడానికి వెళ్ళారంటే అది మాకు దేవుడు ఆశీర్వాద్ ఇచ్చినట్టే. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ ఇన్ థియేటర్స్ ఆన్ 15th ఆగస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంష్, థ్యాంక్ యూ సో మచ్. కాదు హుషారు పెట్టెల్ ట్రైలర్ ఇప్పుడు సురేష్ బాబు చేతుల మీదకి లాంచ్ అయ్యింది. డైరెక్ట్గా అంటే ఎన్నో ప్రెస్ మీట్లో ఎన్నో మాట్లాడాము, టీం గురించి కూడా మాట్లాడాము. ముఖ్యంగా నేను ఈ సినిమాకి సపోర్ట్ చేయడానికి కారణం ఒక మంచి సినిమా. ప్రేక్షక దేవుళ్ళు వచ్చి ఆశీర్వదించాలని ఇందాక పూజలన్నీ చేశారు టీం అంతా. డెఫినెట్లీ మంచి పనులు చేస్తే దేవుళ్ళు ఎలా ఆశీర్వదిస్తారో, మంచి సినిమాలు చేస్తే ప్రేక్షక దేవుళ్ళు ఆశీర్వదిస్తారని ఎన్నోసార్లు నిరూపించారు. నా సినిమాలో కూడా నిరూపించారు. అలాగే ఇది ఒక మంచి సినిమా, మీరు తప్పకుండా ఆశీర్వదిస్తారని గట్టిగా నమ్ముతున్నా. 15th రోజు 14th ఈవినింగ్ నుంచే ప్రీమియర్ షోలు స్టార్ట్ చేస్తున్నారు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నుంచి. 15th రోజు నాడు ఈ సినిమా 2 రాష్ట్రాల్లో అన్ని థియేటర్లు, అన్ని సెంటర్లో రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా మీడియా వాళ్ళు గట్టిగా ఒక చేయి సపోర్ట్ ఎక్కువ వేసి ఈ సినిమాని నిలబెట్టాల్సిందిగా కొంచెం ముందుకు తీసుకెళ్ళాల్సి కోరుతున్నాం. కాంపిటీషన్లో ఉంది. ఎలాగైనా థియేటర్ జనం వచ్చారంటే మాత్రం ఒక్క దగ్గర నుంచి ఒక్క నెగిటివ్ టాక్ రాదు. ఈ సినిమాకి డెఫినెట్లీ పాజిటివ్ టాక్ వస్తుంది. ట్రైలర్లో చూడగానే మీకు అర్థమవుతుంది సినిమాలో ఏదో దాగి ఉంది అని. డెఫినెట్లీ మీకు నచ్చిన ఒక అంశం దాగి ఉంది. మీరు థియేటర్లు రండి, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఫర్ Q&A సెషన్. పిట్టల్ అనే సినిమా ప్రతి ఒక్కరి జీవితానికి ఒక గుణపాఠం అవుతుంది. నీకే చెప్పేది వినపడుతుందా? హలో, హుషారు పిట్టల్ అనే సినిమా నీ లక్ష్యం ఏంటి, నీ గమ్యం ఏంటి, నీలో ఉన్న లోపం ఏంటో తెలుసుకోవాలంటే హుషారు పిట్టల్ అనే సినిమా చూడు. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా ఈ సినిమాకి చరణ్ సార్ మ్యూజిక్ చాలా చక్కగా చేశాడు, ఒక ప్రాణం పోశాడు సినిమాకి. చాలా చాలా థ్యాంక్ యూ సార్. నార్మల్గా సినిమాల మీద సాంగ్స్ రాస్తుంటారు అందరూ, కానీ మీరు మన నిజ జీవితాల మీదనే సాంగ్స్ రాస్తారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. ఇంకో విషయం ఏంటంటే మేమందరం కూడా కొత్త వాళ్ళం. సురేష్ బాబు సారు ఆగస్టు 15న సినిమా రిలీజ్ చేస్తారు. వాస్తవంగా యాక్టర్స్ అందరికి మాకు సినిమా పరంగా కూడా ఆగస్టు 15న రియల్ స్వాతంత్రం వస్తున్నంత ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వీక్షిస్తున్న ప్రేక్షకులకి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా సురేష్ బాబు గారికి పెద్ద మనసుతో వచ్చి మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. జనరల్గా మన తెలంగాణలో ముద్దపప్పు, మామిడికాయ పచ్చడి, నెయ్యి, పచ్చిపులుసుతో తింటే ఎంత తృప్తిగా ఉంటుందో ఈ సినిమా చూస్తే కూడా అంతే తృప్తిగా ఉంటుంది. ఈ సినిమాలో ఒక తండ్రి ఒక కూతురికి ఏం చెప్పలేడో ఆ విషయం ఆ కూతుర్లు ఈ సినిమా చూసి తెలుసుకుంటారు. ఒక తల్లి తన కొడుకు ఏం చెప్పలేదో ఆ విషయం కూడా
ఈ సినిమా చూసి తెలుసుకుంటారు. డెఫినెట్గా ఒక మంచి సినిమా అవుతుంది. ఈ సినిమాలో పనిచేసినటువంటి ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు ప్రతి ఒక్కరు కూడా హార్ట్ఫుల్గా వర్క్ చేశారు. ఈ సినిమాకి భిక్షు గారు దాన్ని ఒక లెవెల్ తీసుకొస్తే చరణ్ గారు దానికి ప్రాణం పోశారు. ప్రొడ్యూసర్ గారు చాలా ఫ్యాషన్తో తీసిన సినిమా. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ ఇది ఒక మాకు ప్రతి ఒక్కరికి లైఫ్ వస్తుందని చెప్పేసి భావిస్తున్న సినిమా. అంతే గట్టి నమ్మకంతో ఉంటున్నాం. ప్రేక్షక దేవుళ్ళు కూడా తప్పకుండా వచ్చి ఆగస్ట్ 15th రోజు, అదేవిధంగా 14th నైట్ కూడా షోస్ ఉన్నాయి. వచ్చి మీరు చూసి మీకు నచ్చితే 10 మందికి చెప్పండి, మీకు నచ్చకపోయినా కూడా 10 మందికి చెప్పండి. ఈ సినిమా డెఫినెట్గా బాగుంటుంది, నమ్మిరండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గోవర్ధన్ గారు, థ్యాంక్ యూ సో. ట్రైలర్ ఈవెంట్ ఫంక్షన్కి వచ్చిన మీడియా మిత్రులకి, మా డైరెక్టర్ గారికి, మా చిరంజీవి అన్నకి, మా ప్రొడ్యూసర్ వెంకట్ యాదవ్ అన్నకి, మా హీరోయిన్స్కి, ప్రతి ఒక్కరికి, యాంకర్ గారికి కూడా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. ఇప్పటి కాలం పిల్లలు ఎట్లున్నారంటే, ఈ సినిమాలో ఒక డైలాగ్ చెప్తా, కామాన్ని కడుపులో ఉన్నప్పుడు నేర్చుకుని వచ్చినట్టున్నారు అని. అది నిజంగా రాసిర్రు, నిజంగానే తీసిర్రు. ఇప్పట్లో పిల్లలకి ఫ్రీడమ్ ఎక్కువైపోయింది. చిన్నప్పుడే చేతిలో ఫోన్ పెడుతున్నారు, అయిపోయాక చెడిపోయా. పిల్లలకి కొన్ని విషయాలు ప్రేమతోటి చెప్పాలి, కొన్ని కొట్టి చెప్పాలి, కొన్ని తిట్టి చెప్పాలి. అన్ని ప్రేమతోనే చెప్తున్నారు, చెడిపోతున్నారు. గారాభం ఎక్కువైపోయింది. ఏడిస్తే ఫోను, నవ్వుతే ఫోను, ఫంక్షన్ వస్తే ఫోను, ఏదొచ్చినా చేతిలో ఫోను. గిఫ్ట్ కూడా ఫోనే. చెడిపోకుండా ఏముంటారు? ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది, ఫ్రీడమ్ అంటున్నారు కదా. పిల్లలకు ఫ్రీడమ్ ఇవ్వాలని వాళ్ళని చెడగొడుతున్నారు, ఖచ్చితంగా చెడగొడుతున్నారు. మా సినిమా హుషారు పిట్టలు. తల్లిదండ్రులు, పిల్లలు ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు, ఏం తెలుసుకోవాలి, ఏం తెలుసుకోకూడదు, పిల్లల్ని ఎట్లా పెంచాలి, ఏది చెప్పాలి, ఏది కొట్టి చెప్పాలి, ఏది తిట్టి చెప్పాలి, ఏది ప్రేమతో చెప్పాలి అనేది ఖచ్చితంగా చెప్తుంది. ప్రతి ఒక్కరికి, పిల్లలకి, పెద్దలకి, తల్లిదండ్రులకి, ప్రతి ఒక్కరికి చెప్తుంది. ఈ సినిమాలో నేను యాక్ట్ చేసినందుకు నిజంగా గర్వపడుతున్నా. ఎందుకంటే ఇంత మంచి సినిమా, యాక్టర్లకి ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. కొన్ని క్యారెక్టర్లు చాలా అరుదుగా వస్తుంటాయి, కానీ కొన్ని సినిమాలు చాలా రేర్ రావడం. కానీ రేరెస్ట్ నా జీవితంలో బెస్ట్ మెమరబుల్ సినిమా హుషారు పిట్టలు. ప్రేక్షకులకు కూడా బెస్టెస్ట్ సినిమా. దాన్ని ఏమంటారో సూపర్ సినిమా అవుతుంది. ఇది పక్కా రాసి పెట్టుకోండి, ఇది బెస్ట్ సినిమా అవుతుంది. అందరు బల్లగుద్ది చెప్తారు. ఆగస్ట్ 15 తర్వాత హుషారు పిట్టలు అనే సినిమా మారు మోగిపోతుంది తెలంగాణ, ఆంధ్ర దేశాల్లో మొత్తం. ఇది పక్కా. ప్రతి ఒక్కరూ ఆగస్ట్ 15కి సినిమాని చూడండి, ఎంజాయ్ చేయండి. మీరు చూడండి, పక్కోళ్ళకి చెప్పండి. ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్ అవుతారు, నేర్చుకుంటారు. ఖచ్చితంగా హుషారు పిట్టలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడంతో పాటు మీకు చాలా విషయాలు నేర్పిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆగస్ట్ 15th కలుద్దాం. థ్యాంక్ యూ. సత్య అంటారు, అంత మంచిగా ఉంటుంది క్యారెక్టరు. ఇక నేనైతే ఊరి నుంచి వచ్చినా కానీ ఇక ఇండస్ట్రీకి వస్తే ఎట్లుంటుంది, సినిమాల లెక్క మాట్లాడాలి. ఎవరు ఈ ఊరి నుంచి పట్టుకొచ్చిరు, ఏం యాక్టింగ్ చేస్తారా అని అంటారు. అట్లా కాకుండా నాకు దేవుని లెక్క మా డైరెక్టర్ మా ఊళ్ళోనే దొరికిండు, తీసుకపోయాడు. అన్న ఏమనలేదు, రమేష్ ఇక రా అన్నాడు. పోయినా. ఇది 2025 5 తారీఖు డేట్లు ఇచ్చిండు సినిమాకు. డేట్ ఇచ్చిండు, మరి క్యారెక్టర్ చెప్తారో చెప్పడానికి భయపడ్డా. అక్కడ కట్ చేస్తే ఏమైందంటే మళ్ళీ సినిమా భాషలో 6 నెలల తర్వాత పిలిపించుకొని మన ఊర్లో గిల్లి ఎట్లా ముచ్చట పెట్టుకుంటారో చెప్పమన్నాడు. చెప్పిన 6 నెలలకు నా పేరు మీద క్యారెక్టర్ రాసి తీసుకుపోయి నాతో చేపిస్తుంటే ఆయన ఎంత ఎంజాయ్ చేసుకుంటూ చేపిస్తున్నాడు. ఆ క్యారెక్టర్ లీనమై రాసుకుంటూ కానీ నాకు అంత ఎమోషన్ కనెక్ట్ అవుతూ ఉందండి. అంటే ఆ తండ్రి పడే బాధ, ఆ ఎమోషను ఓ దిక్కు బయటకు వెళ్తున్నా, ఎమోషన్ ఫీల్ అవుతున్నా, మళ్ళీ డైరెక్టర్ కావాల్సింది ఇవ్వాలి.
ఆ క్యారెక్టర్ వినోదాత్మకంగా మెసేజ్ ఇవ్వాలి కాబట్టి నా జీవితానికి ఇది మర్చిపోలేని క్యారెక్టరు. అందరూ పిల్లలు సినిమాకి పోతారే ఇడిపోతున్నట్ట చెప్పకుండా పోతాడు కదా. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి తండ్రి తన కొడుకు కూతురుకు టికెట్కి పైసలు ఇప్పించి సినిమాకి పంపిస్తారని గర్వంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. దాన్ని కూడా భయపడతాము. అలాంటిది ఈ సినిమా చూసిన తర్వాత ఆయనే నన్ను ఫోన్ నెంబర్ అడిగారు. చరణ్ నీ నెంబర్ చెప్పు అని. చిరంజీవి అన్నది నాది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఈ సినిమాలో మా వర్క్ ఎలా ఉంది, ఈ సినిమా ఎలా ఉందని. సో అన్నిటికంటే నాకు ముఖ్యంగా ఈరోజు మేడం కనిపించింది కాబట్టి చెప్తున్నాను. మా అమ్మ నేను ఇండస్ట్రీకి వచ్చిన 1-2 ఇయర్స్కే చనిపోయింది. దాదాపు 20 ఇయర్స్ అయిపోయింది. ఎక్కడో ఫొటోస్లోనూ వీడియోస్లోనూ తప్ప నేను అమ్మని ఎక్కడ చూడను. గుర్తు చేసుకుంటే ఎక్కడ బాధ వేస్తుందో అని చెప్పి నేను గుర్తు కూడా చేసుకోను. కానీ ఎప్పుడైనా ఇలాంటి సక్సెస్లు వచ్చినప్పుడు అమ్మ ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ హుషారు పిట్టల సినిమా చూసినప్పుడు ఆ డైరెక్టర్ భిక్షు మీ క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం ఉంది కదా, ఎప్పుడు చూసినా ఏదో రోట్లో పిండి రుబ్బుతూనో లేకపోతే పిల్లలకి ఛాయ్ చేస్తూనో లేకపోతే వంట దగ్గర ఉండి, అంటే ఈ రోజుల్లో అంటే మిక్సర్లు గ్రైండర్లు అన్నీ వచ్చేసి అమ్మలంతా కొంచెం పాష్ అయిపోయి ఉండొచ్చు. కానీ మా అమ్మల కాలం ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ ఏ మిషన్స్ లేనప్పుడు అమ్మలు ఎప్పుడు పొయ్యి దగ్గర వంటల దగ్గర ఉండేవాళ్ళు. మీరు ఎప్పుడు ఉన్నా మీలో మా అమ్మాయి కనిపించింది నాకు. అంటే ఈ సినిమాలో అంత సహజత్వంగా ఉన్నాయి సినిమాలు అంత సహజంగా ఉన్నాయి. అలాగే మన రమేష్ గారిని చూసినప్పుడు ఊర్లో మా తిరుపతేమ ఉంటారు. సో సేమ్ అలాగే అన్న అందరు కూడా ఈ సినిమా అంతా ఊర్లలోకి వెళ్ళము మనము బిజీలో ఉండి, ఈ మధ్య చాలా బిజీ ఉండి దానికి. కానీ ఈ హుషారు పిట్టలు ఎప్పుడు చూసినా నాకు మా ఊరికి పోయినట్టే ఉంటుంది. అంత సహజంగా సినిమా తీశాడు భిక్షు. సో తప్పకుండా 15 తర్వాత నేను చెప్పుడు కాదు, మీరందరూ ఈ మాటలన్నీ చెప్తారు. 15కి అందరు రండి, సినిమా చూడండి, మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్ చరణ్.